హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వవారి వ్లాగ్స్. చెప్పానుగా నెక్స్ట్ వీడియోలో దర్శనానికి వెళ్తామని చెప్పి అదే ఈ వీడియో. ఇవాళ అయితే దర్శనానికి వెళ్తాం. శుక్రవారం నైట్ మేము దర్శనానికి వెళ్ళాము. శనివారం మార్నింగ్ మేము విజయవాడ రిటర్న్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ తల్లి వచ్చి 3 రోజులు అవుతుంది. ఇవాళతో లాస్ట్. రేపు అయితే ఇంకా తల్లిని తీసుకొని వెళ్ళి చిలకల కొట్లో పెట్టేస్తారు. అందుకని ఇవాళ ఎలాగైనా దర్శనం తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం మేము. ఇంత దూరం వచ్చి తల్లి ఉన్నప్పుడు దర్శనం తీసుకోకపోతే ఎందుకు, ఇంకా పిల్లలు ఉన్నారు అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేసాము. కానీ నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. మా హస్బెండ్కి ఏదైతే అది అయ్యింది. దేవంష్గాడు అంత విసిగించడు, పడుకుని ఉన్నాడు మా దేవంష్గాడు కూడా. ఏదైతే అది అయింది, వెళ్దాం. నాకు అస్సలు మనసు బాగోదు. ఇంత దూరం వచ్చి దర్శనం తీసుకోలేదా అనిపించింది. లోపలికి వెళ్ళి ఆ గద్ద పట్టుకోపోయినా పర్వాలేదు, కానీ అక్కడ దాకా వెళ్ళి ఒక 10 అడుగుల దూరంలో ఉన్నా చాలు మనము అని చెప్పి ఇంకా మా ఆయన చెప్తే, మా ఆయన కూడా అది నిజమే, నాకు అలానే అనిపిస్తుంది, కానీ ఆ మధ్యాహ్నము ఆ మనుషుల్ని చూసి భయం వేసింది అని చెప్పారు. ముందు వీడియోలో చెప్పాను కదా, ఫుల్ జనాలు చూపించానుగా, అది చూసి కొంచెం ఆలోచిస్తున్నా అని చెప్పారు. ఏదైతే అది అయ్యింది, వెళ్దాం అని చెప్తే ఇంకా మా హస్బెండ్ అన్నారు, నువ్వైతే నా పక్కనే ఉండు, అటు ఇటు ఎక్కడికి వెళ్ళకు, ఒకేలా మిస్ అయితే డైరెక్ట్ బయటకు వచ్చి గేట్ బయట నుంచో, అంతే, ఇంకెటు వెళ్ళకు అని చెప్పారు. సరే అని చెప్పి ఇంక అందరూ అదే మాట అనుకున్నాం. ఎవరు మిస్ అయినా వెతుక్కోమాకండి, ఆగిపోమాకండి, ఎవరికైతే వాళ్ళు దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాను అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అసలు నిజంగా మాకైతే ఎంత లక్ అంటే అంత లక్. అసలు లైన్ ఎంత ఖాళీగా ఉంది, నిజం. అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఖాళీగా ఉంటుందని. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయ్యి కోట్లలో జనాలు వచ్చారు. అందులో మేము కూడా ఉన్నాము. ఈ జనాల్లో మేము దర్శనం అయ్యిద్దా లేదా, ఇంతమంది జనాలు ఎలా వెళ్తామో అనుకున్నాను, కానీ మేము వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే, నిజంగా మనం ఏదైనా నిధి కోసము వెతుకుతూ ఉంటే నిధి దొరికితే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంత హ్యాపీగా అనిపించింది ఆ లైన్ అంత ఖాళీగా ఉండగానే. ఎందుకంటే ముందు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది జనాలు ఎలా ఉన్నారో. అసలు ఇక్కడైతే అసలు లేరు. నేనైతే ఇంకా పిచ్చ హ్యాపీ. ఒక్క అరగంట, గంటన్నర అనుకుంటా, మాకు గంటన్నరలో అయిపోయింది. 9:20కి స్టార్ట్ అయితే 10:30 కల్లా మేము బయటకు వచ్చేసాము. దగ్గర వరకు వెళ్ళాము. ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లలకి ఎత్తుకున్నాం, కిందకి దింపేసాము. భుజాల మీద కూర్చోబెట్టుకున్నారు మా హస్బెండ్ను మా బావగారు అప్పటి వరకు పిల్లల్ని. ఎందుకంటే అంతసేపు ఎత్తుకొని ఉండలే, మళ్ళీ కింద కొంచెం జనాలు ఎక్కువ మంది ఉన్నారు, గాలి రాదని చెప్పి పైకి పెట్టారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత దింపేసాము. ఎందుకంటే అక్కడ కేజీన్నర బెల్లం ఇసురుతున్నారు. ఇక్కడ నుంచి అమ్మ గద్ద దగ్గర పడాలని ఇసురుతున్నారు. తలలకు తగిలిద్దని అనౌన్స్మెంట్లు కూడా ఇస్తున్నారు. అందుకే పిల్లల్ని తీసుకొని కింద పట్టుకొని సైడ్కి నించున్నాము. సమ్మక్క సారక్క గద్ద దగ్గరికి వెళ్ళడానికి నేను ట్రై చేశాను, కానీ మా హస్బెండ్ అరిచాడు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. కానీ జల్లు అనిపించి వెనక్కి వచ్చేసాను. ఎందుకో అనిపించింది, దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది. కానీ అక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు. మనం స్టార్టింగ్ అంతా లైన్ అంతా ఫ్రీగానే ఉంది, కానీ గద్దల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా ఒక 2,000 మంది 3,000 మంది ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ మంది లేరు. అంత రష్గా కూడా లేదు. లక్ అంటే మాదే అనుకుంటా అనిపించింది నాకు. సమ్మక్క సారక్క దగ్గరికి అయితే, గద్ద దగ్గరికి అయితే ట్రై చేయలేదు. ఆ జనాలను చూసి ఆగిపోయాం, పిల్లలు ఉన్నారని. మా హస్బెండ్ అయితే నన్ను ఎత్తుకున్నారు. అప్పుడు కానీ నాకు కనిపించలేదు, ఎందుకంటే మన 6 అడుగులు కదా, మనకి నించుంటే కనిపించద్దు మరి. తర్వాత రెండవది ఇంకా సార్లమ్మ తల్లి గద్ద ఉంది, మళ్ళీ వాళ్ళ నాన్నది, సమ్మక్క వాళ్ళ హస్బెండ్ది, ఇలా 4 పక్క పక్కనే ఉంటాయి. అన్నీ చూసాం మేము, దూరం నుంచి చూసాం. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు అయితే ఫ్రీగా చూసాము. ఇంక ఇవాళ అంటే ఇంకా అలా ఉండదు కదా, ఇంక ఈ జనాల్లో కుదరదు కాబట్టి బయట నుంచే చూసేసి వచ్చేసాము. నేనైతే సార్లమ్మ దగ్గర అయితే బెల్లమును కుంకుమ తీసుకున్నాను. ఎలాగోలా జనాల్లో అయినా ఇరుక్కోలోనికి వెళ్ళి, ఒక ఆయన ఉంటే ఆయనకి కొంచెం రిక్వెస్ట్ చేశాను, నాకు కుంకుమ కంపల్సరీ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇచ్చారు. కుంకుమను బెల్లం ఇచ్చారు. మా దేవచ్కడ కోసం తీసుకున్నాను. కుంకుమ ఎందుకు అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కోళ్ళు అయితే ఎదుర్కోళ్ళు అంట, అంటే దేవుడి పేరు మీద ఏదైనా జంతువు వదిలితే మంచిది అంటారు కదా, అలాగే ఎదుర్కోళ్ళు కొనేసి అప్పట్లో వదిలేసేవాళ్ళంట, తినకుండా అంటే కోసుకోకుండా, అవి అట్లా ఉరిమి తిరిగేటట్టు. ఇప్పుడైతే అలా కాదు, కొంతమంది ఉన్నారు వాళ్ళ చేతిలో కోళ్ళు ఉంటున్నాయి, తాళ్ళు కట్టేసి ఉంటున్నాయి వాళ్ళ కాళ్ళకి. ఆ కోళ్ళు 10 రూపాయలు ఇస్తే మన చేతిలో ఇలా పైకి ఎక్కిరిపిచ్చిస్తున్నారు. అండ్ అదే కోడి చాలా మంది చేతిలో అలాగే చేస్తున్నారు వాళ్ళు.
ఏదైనా మంచిది అన్నారు మా హస్బెండ్. ఇంకా సర్లే పిల్లలందరి చేతిలో చేపిద్దామని ఇంక అందరి చేతిలో అలాగే చేసాం మేము. నేనైతే మా దేవంష్ గాడి కోసం కుంకుమ తీసుకున్నా అని చెప్పాను కదా! మా దేవంష్ గాడికి అయితే మాటలు లేట్‌గా వచ్చింది. అన్నీ తొందరగా వచ్చింది వాడికి. కానీ మాటలైతే లేట్ అయింది. ఇంకా ఇప్పటికి మాటలు రావట్లేదు. అమ్మ అనేది స్పష్టంగా పిలుస్తున్నాడు కానీ ఇంకేం మాటలు రాలేదు వాడికి. ఎప్పుడొచ్చిద్దా అని వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకొక ఆయన మీదకి దేవుడొస్తే ఆయన అన్నీ చెప్తుంటే ఇంకా సరే నేను చెప్పించుకున్నాను. అన్నీ చెప్పారు. మా ఇంట్లో కొన్ని కూడా అన్నీ చెప్పారు. దేవంష్ గారి విషయంలో అయితే మాటలొస్తది బాధపడకు. ఇక్కడ నా గద్ద మీద ఉన్నంతసేపు నువ్వు నా బండారం తీసి వాడికి నాకిచ్చు. మనస్ఫూర్తిగా నన్ను నమ్ము. వాడికి మాటలు వచ్చి నువ్వు అనుకున్నది జరిగితే మరి నా గడప తొక్కుతావా నువ్వు మళ్ళీ వచ్చి అని అడిగింది. ఖచ్చితంగా వస్తానమ్మా అని చెప్పాను నేను. అందుకే ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఫోటో కూడా కొనుక్కుందాము తీసుకెళ్దామని ఇంకా ఫోటో తెచ్చుకున్నాను నేను. మా వాడికైతే మాటలొచ్చింది. అందుకే ఇంకోసారి ఖచ్చితంగా నేను మేడారం అయితే వెళ్తాను. ఇంకొక దేవుడి దయ కూడా మా దేవర్ష్ గాడి మీద ఉంది మాటలు రావడానికి. అది ఏ దేవుడా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి ఈ వీడియోలో అయితే మరి అమ్మ మహిమ ఉంది కాబట్టి అమ్మ కోసమే చెప్పాలి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.